నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు 71 మంది మంత్రులతో మోదీ సర్కార్ యువతకు అనుభవానికి పెద్దపీట భాజపా భాగస్వామ్య పక్షాలకు ప్రాధాన్యం నేడు కేంద్ర కేబినెట్ తొలి సమావేశం ప్రభుత్వ ప్రాధాన్యాలపై దిశానిర్దేశం చేయనున్న ప్రధాని ఏపీలో ప్రభుత్వం ఏర్పాటుకు ముందే ప్రక్షాళన అవినీతికి కేంద్రాలైన గనులు ఎక్సైజ్ శాఖలపై దృష్టి వివాదాస్పద అధికారులపై వేటు కూటమి విజయంతో అమరావతికి మళ్లీ కళ ముమ్మరంగా జంగిల్ క్లియరెన్స్ పనులు రాజధాని ప్రాంతంలో సీఎస్ పర్యటన చంద్రబాబు పట్టాభిషేకానికి భారీ ఏర్పాట్లు 14 ఎకరాల్లో సర్వాంగ సుందరంగా సభా ప్రాంగణం ప్రధాని రాక దృష్ట్యా పటిష్ట భద్రతా వలయం తెలంగాణ గ్రూప్ 4 మెరిట్ జాబితా విడుదల ఈ నెల 13 నుంచి వెబ్ ఆప్షన్స్ కు అవకాశం విడతల వారీగా ధ్రువపత్రాల పరిశీలన జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల ఘాతుకం యాత్రికులపై బస్సుపై కాల్పులు అదుపు తప్పి లోయలో పడటంతో 9 మంది మృతి టీ20 ప్రపంచ కప్ లో భారత్ జోరు ఉత్కంఠ పోరులో పాకిస్తాన్ పై 6 పరుగుల తేడాతో గెలుపు 3 వికెట్లు తీసిన బుమ్రా కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో మూడోసారి ఎన్డీఏ సంకీర్ణ సర్కార్ ఏర్పాటైంది. మోదీతో సహా 72 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో 30 మంది కేబినెట్ మంత్రులు, 5గురు స్వతంత్రులు, 36 మంది సహాయ మంత్రులు ఉన్నారు. యువతకు, అనుభవజ్ఞులకు పెద్దపీట వేయడంతో పాటు భాజపా భాగస్వామ్య పక్షాలకు ప్రాధాన్యం కల్పించారు. ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ కొత్త కేబినెట్ తొలిసారి జరగనుంది. నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 3 సార్లు వరుసగా ప్రధాని పగ్గాలు చేపట్టిన తొలి ప్రధాని నెహ్రూ రికార్డును సమన్ చేశారు. 71 మంది మంత్రుల్లో యువతతో పాటు అనుభవానికి పెద్దపీట వేశారు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏలో ఉన్న మిత్రపక్షాలకు ప్రాధాన్యం కల్పించారు. ప్రధాని మోదీతో పాటు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, ఎస్ జయశంకర్ కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా 5 ఏళ్ల తర్వాత తిరిగి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ మోదీ కేబినెట్ లో తొలిసారి చేరారు. భాజపా సీనియర్ నేతలు పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్ మంత్రివర్గంలో తిరిగి చోటు దక్కించుకున్నారు. ఇంతవరకు రాజ్యసభ సభ్యులుగా ఉన్నవారు లోక్సభ ఎన్నికల్లో గెలుపొందారు. భాజపా సారథ్యంలోని ఎన్డీఏలో మిత్రపక్షాలుగా ఉన్న 5 పార్టీలకు ఒక్కో కేబినెట్ పదవి దక్కింది. జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ సీఎం హెచ్డి కుమారస్వామి, హిందుస్థానీ ఆవాం మోర్చా సెక్యులర్ అధినేత, బీహార్ మాజీ సీఎం జితిన్ రామ్ మాంఝీ, జేడీయూ నేత లలన్ సింగ్, తెలుగుదేశం నుంచి కె రామ్మోహన్ నాయుడు, ఎల్జేపీ ఆర్వీ నేత చిరాగ్ పాసవాన్లు కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోడీతో పాటు 30 మంది కేబినెట్ మంత్రులు, స్వతంత్ర బాధ్యతలు కలిగిన 5గురు మంత్రులు, 36 మంది సహాయ మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. తెల్ల కుర్తా, పైజామా, నీలిరంగు వాస్కోట్ ధరించిన ప్రధాని నరేంద్ర మోదీ తొలుత ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ ప్రమాణం చేశారు. జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, ఎస్ జయశంకర్, మనోహర్ లాల్ ఖట్టర్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, సర్బానంద సోనోవాల్, వీరేంద్ర కుమార్, ప్రహ్లాద్ జోషి, జుయల్ ఓరం, గిరిరాజ్ సింగ్, అశ్విని వైష్ణవ్, జ్యోతిరాదిత్య సింధియా, భూపేంద్ర యాదవ్, గజేంద్ర సింగ్ షెకావత్, అన్నపూర్ణాదేవి, కిరణ్ రిజిజు, హర్దీప్ సింగ్, మన్సుఖ్ మాండవీయ, కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, జేడీఎస్ నేత కుమారస్వామి, జితన్ రామ్ మాంఝీ, జేడీయూ నేత లలన్ సింగ్, ఎల్జేపీ నేత చిరాగ్ పాసవాన్ కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा।
మోదీ కేబినెట్లో స్వతంత్ర హోదా కలిగిన మంత్రులు ఇంద్రజిత్ సింగ్, జితేంద్ర సింగ్, అర్జున్ రామ్ మేఘవాల్, ప్రతాప్ రావ్ గణపత్రావ్ జాదవ్, జయంత్ చౌదరి ప్రమాణం చేశారు. 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. వారిలో జితిన్ ప్రసాద్, శ్రీపాద్ యశో నాయక్, పంకజ్ చౌదరి, క్రిషన్ పాల్, రామ్దాస్ అఠవలే, రామ్నాథ్ ఠాకూర్, నిత్యానందరాయ్, అప్నాదళ్ అధ్యక్షురాలు అనుప్రియా పటేల్, సోమన్న, పెమ్మసాని చంద్రశేఖర్, ఎస్పీ సింగ్ బఘేల్, శోభా కరంద్లాజే, కీర్తివర్ధన్ సింగ్, బిఎల్ వర్మ, శాంతను ఠాకూర్, సురేష్ గోపి, ఎల్ మురుగన్, అజయ్ టమ్టా, బండి సంజయ్, కమలేష్ పాసవాన్, భగీరథ్ చౌదరి, సతీష్ చంద్ర దూబే, సంజయ్ సేథ్, రవనీత్ సింగ్, దుర్గాదాస్ ఉయికే, రక్షా నిఖిల్ ఖడ్సే, సుఖాంత్ మజుందార్, సావిత్రి ఠాకూర్, తోకన్ సాహు, రాజ్భూషణ్ చౌధరి, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, హర్ష మల్హోత్రా, నిముబెన్ బంభానియా, మురళీధర్ మోహోల్, జార్జ్ కురియన్, పవిత్ర మార్గరెటా ఉన్నారు. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మినహా ఇతర విపక్ష నేతలు హాజరు కాలేదు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి వ్యాపార, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, షారుఖ్ ఖాన్, రజనీకాంత్, అక్షయ్ కుమార్, రవీనా టండన్, అనుపమ్ ఖేర్, విక్రాంత్ మస్సే వంటి ప్రముఖులు విచ్చేశారు. వారితో పాటు అంబానీ కుమారులు అనంత్, ఆకాష్, అల్లుడు ఆనంద్ పిరమల్, గౌతమ్ అదానీ సతీమణి ప్రీతి, సోదరుడు రాజేష్ అదానీలు హాజరయ్యారు. ఇంకా నూతన పార్లమెంటు భవన నిర్మాణంలో పాలు పంచుకున్న కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, ట్రాన్స్జెండర్లు, వందే భారత్ రైలు సహా కీలక ప్రాజెక్టుల్లో పాల్గొన్నవారు ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ప్రధానిగా వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి పొరుగు దేశాధినేతలు కూడా హాజరయ్యారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు, శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింఘే, నేపాల్ ప్రధాని ప్రచండ, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నౌత్, భూటాన్ ప్రధాని షెరింగ్ తోబ్గే, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ ఆఫీఫ్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. 9,000 మంది అతిథులు ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. రాష్ట్రాల వారీగా చూస్తే మోదీ కేబినెట్లో ఉత్తరప్రదేశ్ కు అత్యధికంగా ఓ కేబినెట్ ర్యాంకు సహా 9 పదవులు దక్కాయి. 8 మంది మంత్రులతో బీహార్ రెండో స్థానంలో నిలిచింది. అందులో 4 కేబినెట్ మంత్రులు ఉన్నారు. అక్టోబర్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రకు 6 మంత్రి పదవులు దక్కాయి. మోదీ మూడో కేబినెట్లో 7 మహిళలకే అవకాశం దక్కింది. మొత్తం 71 మంత్రుల్లో 42 మంది ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీ వర్గాలకు చెందిన వారున్నారు. అయితే ఒక్క ముస్లింకు కూడా కేబినెట్లో ప్రాతినిధ్యం దక్కలేదు. మోదీ గత కేబినెట్లో మంత్రులుగా ఉన్న 37 మంది ఈసారి అవకాశం కోల్పోయారు. వారిలో 7 కేబినెట్ మంత్రులు ఉన్నారు. ప్రధాని మోదీ అధికార నివాసంలో కొత్త కేబినెట్ ఇవాళ సమావేశమయ్యే అవకాశం ఉంది. ఎన్డీఏలో భాగస్వామ్య పక్షమైన ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ కేంద్ర మంత్రి పదవిని సున్నితంగా తిరస్కరించారు. స్వతంత్ర హోదాకు బదులు సహాయ మంత్రి పదవి ఇవ్వజూపినట్లు చెప్పారు. ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ప్రఫుల్ పటేల్ మీడియాతో మాట్లాడారు. గతంలో కేబినెట్ మంత్రిగా పనిచేసిన తాను ఇప్పుడు సహాయ మంత్రి చేపట్టడం అంటే స్థాయిని తగ్గించుకున్నట్లే అవుతుందని వివరించారు. ఈ విషయాన్ని భాజపా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లగా త్వరలో తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ప్రఫుల్ పటేల్ చెప్పారు. పటేల్ నిరుత్సాహానికి గురైనట్లు వార్తలు రావడంతో భాజపా సీనియర్ నేతలు దేవేంద్ర ఫడ్నవీస్ ఆయనను కలిసి బుజ్జగించినట్లు తెలుస్తోంది. పొత్తు ధర్మం ప్రకారమే పదవుల కేటాయింపు జరుగుతుందన్నారు. భవిష్యత్తులో మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు పరిశీలిస్తుందని, అంతదాకా వేచి చూడాలని పటేల్కు విజ్ఞప్తి చేసినట్లు ఫడ్నవీస్ చెప్పారు. భారతీయ జనతా పార్టీకి కొత్త అధ్యక్షుడు నియమితులయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర మంత్రివర్గంలో చేరటంతో ఆయన స్థానంలో కొత్త సారథిని ఎన్నుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో కొత్త అధ్యక్షుడు ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. నడ్డాతో పాటు భూపేంద్ర యాదవ్, శివరాజ్ సింగ్ చౌహాన్, ధర్మేంద్ర ప్రధాన్ మంత్రివర్గంలో చేరటంతో పార్టీలో వారి స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. 2020లో అమిత్ షా స్థానంలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నడ్డా పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. 18వ లోక్సభలో ఇండియా కూటమి సభ్యుల సంఖ్య పెరిగిన వేళ 10 ఏళ్ల తర్వాత లోక్సభలో ప్రతిపక్ష నేత నియమితులయ్యే అవకాశం ఉంది. 2014 నుంచి విపక్ష హోదాకు అవసరమైన ఎంపీల సంఖ్య ఏ పార్టీకి లేకపోవడంతో దిగువ సభలో ప్రతిపక్ష నేత పదవి ఎవరికీ దక్కలేదు. మొత్తం లోక్సభ సభ్యుల్లో కనీసం 55 మంది ఎంపీలు ఉన్న పార్టీకి విపక్ష నేత హోదా అర్హత లభిస్తుంది. 2014-2019లో కాంగ్రెస్కు ఆ స్థాయిలో సభ్యులు లేనందున ప్రతిపక్ష నేతను నియమించలేదు. విపక్ష నేతగా గుర్తింపు పొందిన వారికి
కేబినెట్ మంత్రి హోదా లభిస్తుంది. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 99 స్థానాల్లో గెలవడంతో ఇప్పుడు ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కనుంది. రాహుల్ గాంధీ ఆ పదవి చేపట్టాలని కోరుతూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇప్పటికే తీర్మానం చేసింది. త్వరలో ఆయన తన నిర్ణయం వెల్లడించనున్నారు. అలాగే 5 ఏళ్ల నుంచి ఖాళీగా ఉన్న డిప్యూటీ స్పీకర్ పదవి కూడా విపక్షాలకు దక్కే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరకముందే వివిధ శాఖల్లో ప్రక్షాళన మొదలైంది. జగన్ హయాంలో వైకాపా నాయకులతో అంటకాగి అడ్డగోలు దోపిడీకి యథేచ్ఛగా సహకరించిన అధికారులపై బదిలీ వేటు వేస్తున్నారు. డిప్యుటేషన్పై వచ్చిన ఉన్నతాధికారులు ఈ హడావిడిలో రిలీవ్ అయి వెళ్లిపోకుండా నిరోధించాలని సంబంధిత వర్గాల నుంచి ఆదేశాలు వెళ్లాయి. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకముందే ఆయన ఆలోచనలు, ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం పరుగులు తీయడం మొదలుపెట్టింది. వైకాపా హయాంలో తీవ్ర స్థాయిలో ఆరోపణలు, వివాదాలకు నిలయాలైన ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ముఖ్యమైన దస్త్రాల్ని, పత్రాల్ని నాశనం చేయకుండా నిరోధించే చర్యలు మొదలయ్యాయి. మంత్రుల పేషీలు, ప్రభుత్వ శాఖలు, విభాగాల నుంచి దస్త్రాలు, పత్రాలేవీ బయటకు పోకుండా భద్రపరచాలని గవర్నర్ కార్యాలయం ఆదేశాలిచ్చింది. వైకాపాతో అంటకాగుతూ పూర్తిగా ఆ పార్టీ ప్రయోజనాల కోసమే పనిచేసిన సీఎస్ జవహర్ రెడ్డిని ఇప్పటికే సెలవుపై పంపించారు. అత్యంత వివాదాస్పద అధికారులుగా పేరొందిన గరుడ శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి, ఏపీ ఫైబర్ నెట్ ఎండీ మధుసూదన్ రెడ్డి, సిఐడి చీఫ్ సంజయ్, సిట్ చీఫ్ కొల్లి రఘురాం రెడ్డిపై బదిలీ వేటు పడింది. జగన్ ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయల అవినీతికి కేంద్ర బిందువులైన గనులు, ఎక్సైజ్ శాఖలో ఇప్పటికే తీవ్ర స్థాయిలో ప్రకంపనలు మొదలయ్యాయి. దస్త్రాలు, కీలక డాక్యుమెంట్లు తస్కరించారన్న ఫిర్యాదుపై ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై సిఐడి కేసు పెట్టింది. గత 5 ఏళ్లలో యథేచ్ఛగా చెలరేగిపోయిన అధికారుల్లో ఈ పరిణామాలు వణుకు పుట్టిస్తున్నాయి. వైకాపా పాలనలో అత్యంత వివాదాలకు, అవినీతి నిలయాలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గనుడు, ఎక్సైజ్ శాఖలపై ఎన్నికల ఫలితాలు రాగానే ప్రభుత్వం దృష్టి పెట్టింది. బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి వైకాపాకు అనుకూలంగా పనిచేస్తున్నారన్న ఫిర్యాదులతో ఎన్నికల సమయంలో ఈసీ బదిలీ చేసింది. ఆయన ఈ నెల 6న సంస్థ ప్రధాన కార్యాలయం నుంచి దస్త్రాలు, కంప్యూటర్ పరికరాలు, ఇతర పత్రాల్ని కారులో దొంగతనంగా తరలిస్తుండగా చూశానని కంచికచర్లకు చెందిన గద్దె శివకృష్ణ ఫిర్యాదు చేయగా సిఐడి కేసు పెట్టింది. శుక్రవారం సిఐడి బృందాలు హుటాహుటిన హైదరాబాద్ వెళ్లి వాసుదేవరెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించాయి. గత 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వ పెద్దలు, ఆ పార్టీ నాయకులు, వారి అస్మదీయులు మద్యం తయారీ, కొనుగోలు, సరఫరా, విక్రయాలన్నీ తమ ఆధీనంలోకి తెచ్చుకుని జే బ్రాండ్ మద్యంతో భారీగా దోచుకున్నారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ సర్వీసెస్ కు చెందిన వెంకటరెడ్డిని జగన్ ప్రభుత్వం డెప్యుటేషన్పై తీసుకొచ్చి గనుల శాఖ సంచాలకుణ్ణి చేసింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి కనుసన్నల్లో పనిచేసిన వెంకటరెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ పెద్దల దోపిడీకి ఆయన అడ్డగోలుగా సహకరించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. గనుల శాఖ సంచాలకుడిగా, ఏపీ ఎండీసీకి ఇన్ఛార్జ్ ఎండీగా హవా చెలాయించిన వెంకటరెడ్డిపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆ వెంటనే ఏపీ ఎస్పీ బెటాలియన్ కు చెందిన పోలీసులు శుక్రవారం రాత్రి 11 గంటలకు ఇబ్రాహీంపట్నంలోని గనుల శాఖ సంచాలకుడి కార్యాలయానికి, రాత్రి 1 గంట సమయంలో ఏపీ ఎండీసీ కార్యాలయానికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. దస్త్రాలు, హార్డ్ కాపీలు ఉన్నాయో లేదో సరిచూసుకుని తాళాలు వేశారు. ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలతో పాటు తమ అవినీతిని, అక్రమాల్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధించేందుకు జగన్ ప్రభుత్వం సాధనంగా వాడుకున్న సిఐడి, సిట్ కార్యాలయాలపైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. అక్కడి పత్రాలేవీ బయటకు వెళ్లకుండా వాటికి తాళాలు వేసింది. జగన్ ప్రభుత్వం కేంద్రం, ఇతర రాష్ట్రాల నుంచి అస్మదీయులు, దాదాపుగా ఒకే సామాజిక వర్గానికి చెందిన పలువురు అధికారుల్ని డెప్యుటేషన్పై తీసుకొచ్చి వారిలో కొందరికి అర్హత లేకపోయినా కీలక బాధ్యతలు అప్పగించింది. వారిలో చాలా మంది ప్రభుత్వ పెద్దల అవినీతికి కొమ్ము కాశారు. కొందరు ఎన్నికల ఫలితాలు రాగానే సర్దుకునే ప్రయత్నం చేస్తారన్న ఉద్దేశంతో ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కొత్త ప్రభుత్వం కొలువు తీరే వరకు ఎవ్వరినీ బదిలీ చెయ్యొద్దని, సెలవుపై వెళతామన్నా అనుమతులు ఇవ్వొద్దని, ఎవ్వరినీ రిలీవ్ చెయ్యొద్దని ఆదేశాలు జారీ చేసింది. సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి. విజయ్ కుమార్ తనను రిలీవ్ చేస్తే వెళ్లిపోతానని కోరినా కుదరదని స్పష్టం చేసినట్లు తెలిసింది. చంద్రబాబు పరిపాలనా శైలి, అధికారుల్ని ఆయన పరుగులు పెట్టించే విధానం గురించి బాగా తెలిసిన వివిధ ప్రభుత్వ శాఖలు కొత్త ప్రభుత్వం కొలువు తీరగానే ఆయన చేపట్టే సమీక్షలకు సిద్ధమవుతున్నాయి. ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ పూర్వపు ఎండీ వాసుదేవరెడ్డి నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. జగన్ ప్రభుత్వంలోని పెద్దలు, వైకాపా ముఖ్య నేతలు సూత్రధారులుగా కొనసాగిన మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారిగా వాసుదేవరెడ్డి అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ నెల 7న హైదరాబాద్ నానకురంగూడలోని ఆయన విల్లాలో ప్రారంభమైన సోదాలు 3 రోజులుగా కొనసాగుతున్నాయి. కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. తాడేపల్లిలోని వాసుదేవరెడ్డి నివాసం,
ఏపీ ఎస్బీసీఎల్ ప్రధాన కార్యాలయంలో తాళాలు వేసి ఉన్న కొన్ని బీరువాల్లో సోదాలు నిర్వహించేందుకు సిఐడి బృందాలు ఉన్నతాధికారుల అనుమతి కోరాయి. ఆధారాల ధ్వంసం, చోరీ, నేరపూరిత కుట్ర అభియోగాలతో వాసుదేవరెడ్డిపై కేసు నమోదైంది. ఏపీలో అధికార మార్పిడి జరుగుతున్న తరుణంలో మద్యం కుంభకోణానికి సంబంధించిన కీలక ఆధారాలు, పత్రాలు, హార్డ్ డిస్క్లను మాయం చేసేందుకు వాసుదేవరెడ్డి ప్రయత్నాలు చేసినట్లు సిఐడి గుర్తించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో యుద్ధ ప్రాతిపదికన వివిధ పనులు కొనసాగుతున్నాయి. రాజధాని ప్రాంతంలో సిఆర్డీఏ అధికారులు జంగిల్ క్లియరెన్స్, రహదారులు, విద్యుత్ దీపాల పునరుద్ధరణ పనులు మొదలుపెట్టారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ సిఆర్డీఏ అధికారులతో కలిసి అమరావతి ప్రాంతంలో పర్యటించారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో అడవిగా మారిన రాజధాని ప్రాంతం ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో కొత్త కలను సంతరించుకుంటోంది. చంద్రబాబు సీఎం కానుండడంతో సిఆర్డీఏ ఆగమేఘాలపై పనులు ప్రారంభించింది. త్వరలో అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కానుండడంతో రాజధాని ప్రాంతంలో కంప చెట్లు తొలగించి జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నారు. 3 రోజుల నుంచి ఈ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రహదారులకు ఇరువైపులా ఉన్న ముళ్ల చెట్ల తొలగింపు పనులను సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ పరిశీలించి రాజధాని ప్రాంతంలో పరిశుభ్రత కార్యక్రమాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాయపుడిలో నిర్మాణంలో ఉన్న అమరావతి కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులను పూర్తి చేయాలన్నారు. నిర్మాణ నమూనాలు ఉన్న భవనం వద్ద సెక్యూరిటీ గార్డ్స్ ను నియమించారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదివారం రాజధాని ప్రాంతంలో పర్యటించారు. చంద్రబాబు ఆదేశాల మేరకు సిఆర్డీఏ అధికారులతో కలిసి రాజధాని ప్రాంతంలో దాదాపు 2 గంటలు పర్యటించారు. ఉద్దండరాయునిపాలెం శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని, సిఆర్డీఏ కార్యాలయాన్ని, ప్రజాప్రతినిధుల నివాసాలు, అఖిల భారత సర్వీస్ అధికారుల క్వార్టర్స్, హైకోర్టు, 4వ తరగతి సిబ్బంది నివాసాలను సీఎస్ పరిశీలించారు. ముందుగా చేయాల్సిన పనుల గురించి సూచనలు చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసేలోపు రాజధానిలో పరిశుభ్రత పనులు పూర్తి చేస్తామన్నారు. భవనాల నాణ్యతపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పుడు కరకట్ట రోడ్ నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు, అమరావతి ఫౌండేషన్ స్టోన్ ఏరియా, సిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ ఇది, అట్లాగే 10 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, MLA MLC స్టోరీ అపార్ట్మెంట్స్, మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్స్, ఆల్ ఇండియా సర్వీసెస్ మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్స్, బంగ్లోస్, సెక్రటరియట్ అండ్ GAD టవర్స్, హైకోర్టు, జ్యుడిషియల్ కాంప్లెక్స్, NGA క్వార్టర్స్, గ్రూప్ డి ఆఫీసర్స్ క్వార్టర్స్, అట్లాగే కొన్ని అమృత యూనివర్సిటీ VIT కాలేజెస్కి దారిలో ఉన్న అన్నికి మనం శుభ్రంగా చేస్తున్నాము. అది మన ఫస్ట్ స్టేజ్. రివ్యూ చేసి ఫండ్స్ కూడా టైఅప్ చేసి we will see that all the works are taken. 94 జేసీబీలతో 34 ప్రాంతాల్లో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టడంపై రాజధాని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో జేసీబీలను కూల్చడానికి వాడితే చంద్రబాబు ప్రభుత్వం నిర్మాణాల కోసం వాటిని వినియోగిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడు పట్టాభిషేకానికి భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. 14 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా రూపుదిద్దుతున్నారు. ప్రముఖులు, అతిథుల కోసం 5 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ రాక దృష్ట్యా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. 5 ప్రదేశాల్లోని 65 ఎకరాల్లో వేర్వేరుగా పార్కింగ్ ఏర్పాట్లు చేయగా విజయవాడ నగరంలోని హోటళ్లలో గదులు నిండిపోయాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్కు సమీపంలో ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ నెల 12న ఉదయం 11:27 సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని మోదీ సహా పలు రాష్ట్రాల సీఎంలు, ప్రముఖులు హాజరు కానుండడంతో సభా ప్రాంగణం చుట్టుపక్కల పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగుదేశం ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలోని బృందం పర్యవేక్షణలో సభా ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధాన వేదికతో పాటు విఐపి ప్లస్ మరో 3 ప్రత్యేక గ్యాలరీల్ని ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమానికి హాజరయ్యే వారి వాహనాల్ని నిలిపేందుకు వేదిక చుట్టుపక్కల 5 ప్రాంతాల్లోని 65 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. వర్క్స్ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. నియోజకవర్గానికి ఎంతమంది రావాలి, ఎంతమందికి పాస్లు ఇవ్వాలి అన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేసాం. అవన్నీ ప్రతి ఒక్క శాసనసభ్యుడికి పార్టీ లీడర్స్ తెలియచేసి ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ మహోత్సవం ప్రతి ఒక్కరూ వీక్షించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. భారీ వర్షాలు పడినా ప్రమాణ స్వీకారోత్సవానికి ఎలాంటి ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అల్యూమినియంతో కూడిన రెయిన్ ప్రూఫ్ షెడ్లు వేస్తున్నారు. సుమారు 2.5 ఎకరాల్లో ప్రధాన వేదిక, విఐపి ప్లస్ గ్యాలరీ ఉంటుంది. మిగిలిన 11.5 ఎకరాల్లో విఐపి, నేతలు, ప్రజలకు 4 గ్యాలరీల్ని ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణంతో పాటు వెలుపలి వైపు ఎంపిక చేసిన ప్రదేశాల్లో LED తెరల్ని ఏర్పాటు చేస్తారు. సభ జరిగే సమయంలో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు చేపడుతున్నారు.
విమానాశ్రయం ప్రధాన గేట్ నుంచి 800 మీటర్ల దూరంలో ఉన్న సభా ప్రాంగణం వద్దకు ప్రధాని మోదీ, ఇతర రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, ప్రముఖుల రాక కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. విమానాశ్రయం ప్రహరీని ఆనుకుని ఉన్న కేసరపల్లి గ్రామంలోని పెట్రోల్ బంక్ వెనుక భాగంలో వీవీఐపీ వాహనాల పార్కింగ్ కు కేటాయించారు. పార్కింగ్ ప్రదేశాల నుంచి వేదిక వద్దకు చేరుకునేలా ప్రత్యేకంగా అప్రోచ్ రోడ్లను సిద్ధం చేస్తున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రత్యేక అధికారులుగా నియమితులైన ఐఏఎస్లు ఈ పనుల్ని పర్యవేక్షిస్తున్నారు. ఏర్పాట్లలో ఎలాంటి లోటు రాకుండా పటిష్టంగా చేపట్టాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారుల్ని ఆదేశించారు. వైద్య శిబిరాలు, తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. గుంటూరు, ఏలూరు రేంజ్లో విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఉన్నతాధికారులు, సిబ్బంది సహా దాదాపు 10,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. మోదీ భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీ ఇప్పటికే విజయవాడ చేరుకుంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు వివిధ రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు తదితరుల కోసం విజయవాడలోని పెద్ద హోటళ్లలోని గదుల్ని ప్రభుత్వం బుక్ చేసింది. తెలంగాణలో 8,180 గ్రూప్ 4 పోస్టుల భర్తీ ప్రక్రియలో కీలకమైన ధృవపత్రాల పరిశీలనకు టీజీపీఎస్సీ తేదీని ఖరారు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 9న జనరల్ ర్యాంకుల జాబితాను ప్రకటించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా ధృవపత్రాల పరిశీలనకు ఎంపికైన మెరిట్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ నెల 13 నుంచి వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకున్న అభ్యర్థులను మాత్రమే విడతల వారీగా ధృవపత్రాల పరిశీలనకు అనుమతిస్తామని పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేర్కొంది. అభ్యర్థులు వెరిఫికేషన్కు హాజరు కావాల్సిన రోజువారీ తేదీలను కమిషన్ వెబ్సైట్లో పొందుపరుస్తామని తెలిపింది. జమ్మూ కశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. రియాసీ జిల్లాలో యాత్రికుల బస్సుపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 3 మహిళలు సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 33 మంది గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్కు చెందిన యాత్రికులు వైష్ణోదేవి ఆలయానికి వెళ్తుండగా ముష్కరులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు.